ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, నాది పలానా రాశి లేదా పలానా లగ్నము అంటూ ఉంటారు. అంటే నేను ఇప్పుడు చెప్పబోయేది లగ్నం నుంచే చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. అలాంటి వారికి చతుర్థాధిపతి అంటారంటే 4వ స్థానాధిపతి జ్యోతిష్ శాస్త్రరీత్యా. ఆ 4వ స్థానాధిపతి కనుక మీ జన్మజాతకంలో ఏదైనా ఒక గ్రహంతో కలిసి ఉంది, అప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం ద్వారా బాగుంటుంది. అలా కాకుండా కలవకూడనటువంటి గ్రహంతో కలుస్తాయి కొన్ని. అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీరు నిప్పు కలవదు కదా. అలాగే ఏ తత్వం దేంతో కలిస్తే ఎటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుందో, అది ఎక్స్పాండ్ అవుతుందా లేకపోతే తగ్గిపోతుందా అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది. ఆ రకంగా మీ యొక్క లగ్నరీత్యా చతుర్థాధిపతి ఎలా ఉంటే మీరు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి. రెండవది, మీ జాతచక్రంలో ఉండే చతుర్థాధిపతి ఉన్న కాంబినేషన్స్ బట్టి ఇంట్లో ఏ దిశలో మెయిన్గా మీరు జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది, ప్లస్ జనరల్గా కూడా ఏమిటి అనేటువంటి విషయం మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, రాశి తెలిస్తే రాశి నుంచి చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు మీ యొక్క జన్మజాతకంలో గనక రవి స్థితి బాగున్నాడా, అప్పుడే మీ పేరు మీద ప్రాపర్టీస్ తీసుకోండి. రవి ఎప్పుడు పాడవుతాడు, ఏ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పాడవుతాడు అనేది మీరు అర్థం చేసుకోండి. రవి ముఖ్యంగా రాహుతో ఉంటే పాడవుతాడు. ఓకే. అలాగే రవి శనితో ఉంటే కూడా కొంతవరకు డిస్టర్బ్ అవుతాడు. దాంతోపాటు రవి ఏదైనా నీచగ్రహంతో ఉంటే కూడా దాని కారకత్వాలు పాడవుతాయి. అందులో ప్రధానంగా రాహుతో ఉంటే ఇంకెక్కువ ఇబ్బంది ఇస్తుంది. కాబట్టి మీకు గనక మీ జన్మజాతకంలో రవి గనక రాహుతో ఉన్నాడు, మీరు ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సింది ఈస్ట్ పార్ట్ ఎలా ఉంది, అలాగే నైరుతి భాగం ఎలా ఉంది. ఈ భాగాలు పాడై ఉంటాయి మీ ఇంట్లో. అంటే ఏంటి, ఈస్ట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈస్ట్ నీట్గా ఉండాలి ఎప్పుడు కూడా, చెత్త చెదారం పడేసి ఉంటుంది ఈస్ట్లో. లేదా నైరుతి భాగం ఒక్కొక్కసారి అక్కడ ఉండేటువంటి తత్వం కాకుండా ఎక్కువ లైటింగ్ ఉంటుంది. చాలామందికి తెలియక రవిరాహు కాంబినేషన్ ఉందనుకోండి, లైటింగ్ విపరీతంగా పెట్టేస్తారు నైరుతిలో. శాస్త్రంలో ఎక్కడా కూడా నైరుతి భాగాన్ని ఎక్కువ లైటింగ్ పెట్టొద్దని చెప్పారు. చీకటి గదులు కట్టేవారు ప్రత్యేకంగా, ఎందుకంటే అక్కడ రాహు ఉండే ప్రభావం కాబట్టి అక్కడ చీకటిగా ఉండాలి. పితృదేవతా స్థానం కాబట్టి చీకటిగా ఉండాలి. ఈశాన్యం బాగా ఎక్కువ లైటింగ్ ఉండాలి. వాస్తులో అంతటా లైటింగ్ ఉండాలనుకుంటారు, అది కాదు, అది పూర్తిగా తప్పు. ఇల్లు మొత్తం లైటింగ్ ఉండొచ్చు, కానీ నైరుతి మాత్రం చీకటిగా ఉండాలి. ఇల్లు మొత్తం లైటింగ్ ఒకవేళ ఒక్కోసారి మనం చూడండి, కరెంటు మనకి సేవ్ చేయాలనుకున్నాం, అన్ని దీపాలు మీరు ఆఫ్ చేసి పెట్టుకుని ఈశాన్యం మాత్రం ఖచ్చితంగా వెలుగుతుండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పవర్ సేవింగ్ కూడా అవసరం కాబట్టి ఈశాన్యం మాత్రం ఖచ్చితంగా ఒక బల్బ్ అయినా వేసి పెట్టాలి నిత్యము కూడా. అలాగే అందుకే ఈశాన్యంలో మనం పూజ గది కట్టుకుంటూ ఉంటాం. సో ఇది. అయితే మీరు గనక మీ జన్మజాతకంలో రవిరాహులు ఎప్పుడు కలిసి ఉంటారు, గ్రహణ సమయంలో కలిసి ఉంటారు మోస్ట్లీ. అంటే గ్రహణానికి ముందు కానీ వెనక్కి కానీ, లేకపోతే గ్రహణం రోజు కానీ రవిరాహులు కలయిక ఉంటుంది. రవిరాహులు కాబట్టి రవికేతువులు కావచ్చు, గ్రహణ సమయాల్లో ఆ నెల గ్రహణం ఉన్నప్పుడు ఇవి కలయిక ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ గ్రహణ సంబంధించిన దోషం అక్కడ కొంతవరకు అప్లై అవుతుంది. అక్కడ గ్రహణం రోజు అవ్వకపోయినా గ్రహణం రోజు అయితే డైరెక్ట్గా గ్రహణ దోషం ఉంటుంది. లేని సమయంలో ఈ దోషం వల్ల మీరు తెలియకుండా ఈస్ట్ పాడైపోయి, లేకపోతే ఈస్ట్లో బాత్రూమ్స్ పెట్టేసుకొని ఈస్ట్లో చెత్తాచెదారం ఉండి, మీ జన్మజాతకంలో రవిరాహులు కనుక కలిసి ఉంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది వస్తుంది. ఎటువంటి ఇబ్బంది వస్తుంది అంటే, నేమ్ అండ్ ఫేమ్ దెబ్బతింటూ ఉంటుంది. రాజకీయంగా వెళ్ళాలనుకునేటువంటిది అది కాస్త తప్పుదోవ పడుతూ ఉంటుంది. రాజకీయాల కోసం అని ఎక్కువ ఖర్చు పెట్టడం, ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అదే నైరుతి పాడైంది, ఉదాహరణకి నైరుతిలో పెద్ద బాల్కనీ కట్టేసి ఎక్స్పాండ్ చేసేసారు విపరీతంగా. నైరుతిలో బాల్కనీలు ఉండకూడదు, చాలామంది తెలియక నైరుతిలో బాల్కనీలు కట్టుకుని ఉంటారు. అయితే అది కొన్నిసార్లు టిల్ట్ అయినప్పుడు అది నైరుతి కాదు. చాలామంది తెలియక నైరుతి అనుకుంటారు, కానీ నైరుతి అవ్వదు ఒక్కోసారి. నైరుతి కానప్పుడు అదేం కాదు, గుర్తుపెట్టుకోండి. పడమర వాయువ్యం అవుతుంది, పడమర నైరుతి అవుతుంది. పడమర నైరుతిలో బాల్కనీ ఉండొచ్చు, కానీ చూడడానికి నైరుతిలా కనిపిస్తుంది.
సో ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరి దోషం ఉన్నప్పుడు ఎలా తగ్గించుకోవాలి ఏమిటి? 1 సూర్య నమస్కారాలు, 2 దుర్గా ఆరాధన. అంటే మీకు మీ జాతకం తెలియదండి, ఈ కాంబినేషన్ ఉందో లేదో నాకు తెలియదు, బట్ మా ఇంట్లో ఈ ఇబ్బంది పడుతున్నాము అని అనుకుంటే కనుక నేను చెప్పేది ఒకటే, ఎక్కువ దుర్గా ఆరాధన, సూర్య ఆరాధన ఎక్కువ చేస్తూ ఉండాలి. గోవుకి గోధుమ రవ్వ బెల్లంతో కలిపిన 4 ఉండలు తినిపించడము, సూర్య ఆలయాలకు వెళ్ళడము, దుర్గాదేవి యొక్క క్షేత్రాలకు వెళ్ళడం చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు జరుగుతాయి. చాలామందికి గృహము అనగానే ప్రతిసారి తూర్పు మంచిది లేదా ఉత్తరం మంచిది, దక్షిణం పడమర మంచిది కాదు అనుకుంటారు. అది పూర్తిగా తప్పు. వాస్తు శాస్త్రంలో ఎక్కడా కూడా సంస్కృత గ్రంథమైనటువంటి విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో ఎక్కడా కూడా ఈ దిశలు మాత్రమే మంచివి, ఈ దిశలు మంచివి కాదు అనేటువంటిది లేదు. ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, అన్ని దిశలు మంచివే, మీకు ఏ దిశ పనికి వస్తుంది అది వర్గు శాస్త్రము అంటారు. అంటే మీ పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని ఆ దిశకున్నటువంటి ఆ నుంచి అమ్మహ వరకు ఉండే ఆ వర్గు, కా వర్గు, చా వర్గు అని ఉంటుంది. ఈ వర్గుని క్యాల్కులేషన్ చేసి 1, 3, 6, 7 చూసుకోవాలి. 2 మీడియంగా ఉంటుంది. ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, వర్గుతో పాటు మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది, ఇప్పుడు నేను చెప్పాను మీకు ఏది, ఈ దోషం ఉంటే ఈ డైరెక్షన్ చూసుకోవాలని. ఆ రకంగా అదేదైనా ఉంటే, ఇప్పుడు ఉదాహరణకి శుక్రకేతువులు కలిసి ఉన్నారు ఎవరి జన్మజాతక చక్రాలు అంటే, కిచెన్ కనుక చిన్నగా ఉందనుకోండి, ఇంకా దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి కొంచెం. అంటే దాన్ని మనం ఆ ప్రభావాన్ని వాస్తు ద్వారా తగ్గించుకుంటున్నాం, రైట్. అలా 1, 2 అని కాదు. ఒకవేళ కొంతమందికి శని రాహు కాంబినేషన్ ఉంది, వెస్ట్ ఎక్కువ ఉన్నది ఇంట్లోకి వెళ్తే ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా వాళ్ళకి తెలియకుండా అట్లాంటి కర్మల్లోకి వెళ్తూ ఉంటారు. ఆ రకంగా ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వాస్తు గురించి మీకు పూర్తిగా అవగాహన లేదు, చూపించుకునే స్థితి కూడా లేదు, అలాగే జాతక చక్రం కూడా తెలియదు. అప్పుడు ఏం చేయాలి? సింపుల్, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఉదయం నిద్రలేచిన వెంటనే గణపతిని, స్కందుడిని తలుచుకొని 10 నిమిషాలు ధ్యానం చేసి, మీరు నిద్రపోయే ముందు నమశివాయ అనేటువంటి మంత్రాన్ని, నమశివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని చేయండి. ఇంట్లో మీకు ఎంత వాస్తు దోషం ఉన్నా, జాతచక్రంలో ఎంత దోషం ఉన్నా కూడా ఇది మిమ్మల్ని ఎంతో కొంత కాపాడుతూ ఉంటుంది. నిత్యము కనుక చేయగలిగితే, ఏదో ఒకరోజు చేశానండి, ఒకరోజు చేయగానే నాకు ఎటువంటి మార్పు రాలేదు అనకండి. నిత్యము చేయండి, మీరే చూస్తారు మార్పు అనేటువంటిది. అలాగే లలితా సహస్రనామాలు వినడం, చదవడం ఉదయం సాయంత్రం చేయండి. అంటే ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి దీనివల్ల. విష్ణు సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది, ఇప్పుడు ఇంట్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారు, కలర్స్ వేస్తున్నారు. కలర్స్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తుకి. కాబట్టి ఎటు పడితే అటు, ఏ రంగు పడితే ఆ రంగు వేయకుండా ముఖ్యంగా ఉత్తరం వైపు వైట్ కలర్ ఉండేలాగే చూసుకోండి. ఎందుకంటే అక్కడ వైట్ కలర్ కనుక లేదు అంటే ఫైనాన్షియల్ మీద ఎక్కువ దెబ్బ పడుతుంది. మన జీవితాలన్నీ కూడా ఫైనాన్స్తో ముడిపడి ఉంటాయి. ఏదైనా ఒడిదుడుకులు వచ్చాయంటే ఫైనాన్స్తో సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఉత్తరం కేవలం ఫైనాన్స్ ఒకటే కాదు, ఉత్తరం ఫైనాన్స్ అయితే ఉత్తర ఈశాన్యం అనేటువంటిది మనకి ఆరోగ్యం. ఎవరైనా ఏమంటారు, ఆరోగ్యం బాగుంటే చాలండి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అందుకని ఉత్తరం గోడ మొత్తం వైట్ ఉండాలి. అలాగే ఈశాన్య భాగం, ఉత్తర ఈశాన్యం వైపు తర్వాత వచ్చే ఈశాన్యం ఆలోచన, ఇటువైపు చూసుకుంటే ఉత్తర వాయువ్యము, వాయువ్యం వైపు కనుక చూసుకుంటే ఇదంతా వైటే ఉండాలి. వాయువ్యం నుంచి ఈశాన్యం వరకు మొత్తం వైటే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ వాయువ్యం కూడా ఆరోగ్యాన్ని చెప్తుంది, మనస్థితిని చెప్తుంది. ఉత్తర వాయువ్యం అనేటువంటిది భార్యాభర్తల మధ్య ఉండేటువంటి కలయికను కూడా చెప్తుంది. కాబట్టి ఇవి మెయిన్గా డిస్టర్బ్ అవ్వకూడదు. కాబట్టి ఇక్కడ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, వాస్తుపరంగా కానీ జాతకపరంగా కానీ మీకు ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే, మీకు దేవతా అనుగ్రహం సరిపోయింది. అక్కడ ఎన్ని పూజలు చేస్తున్నా మీకు పనులు ముందుకు కావట్లేదు అంటే ఇంకా కావాల్సింది ఏంటి, పితృదేవత అనుగ్రహం కావాలని మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడో తాతలకో ముత్తాతలకో లేకపోతే తండ్రి గారు గతించినట్లయితే వారికో అందాల్సినటువంటి సరిగా అందట్లేదు. అప్పుడు మీరు ఏం చేయండి అంటే, అమావాస్య నాడు మీరు స్వయం పాకము అంటారు, ఆ స్వయం పాకం ఇస్తూ ఉండండి. అంటే అమావాస్యకి బియ్యము, 2 రకాల కూరగాయలు, 2 రకాల పప్పులు, ఉల్లిపాయలు కాదు సారీ మిరపకాయలు, ఉప్పు, ఇటువంటి ఉల్లిపాయలు దానం ఇవ్వకూడదండి, గుర్తుపెట్టుకోండి, ఇవ్వాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ వాస్తుపరంగా చెప్పినటువంటిది ఏదైతే ఉందో,
ఇందులో మీకు గనక మీ జన్మజాతకంలో అద్భుతమైనటువంటి ధనయోగ దశ నడుస్తుంది. ఇది పెద్ద ఇబ్బంది ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగ దశలు నడుస్తున్నాయి, ఏమీ ఇబ్బంది ఉండదు. అంటే అలాగా ఆల్రెడీ ఆ వ్యక్తికి 1,00,000 వస్తుందనుకోండి ప్రతి నెల, ఒక 10,000 20,000 ఎక్స్ట్రా ఖర్చు అనేటువంటిది పెద్ద బర్డన్ కాదు. అలాగే మీకు పెద్ద యోగం మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న దోషాలు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టవు. నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇదేదో దీనివల్ల ఏదో ఇబ్బంది వస్తుంది అనేటువంటి భయపడకండి. మీ జాతచక్రంలో పెద్ద యోగం ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు ఇబ్బంది పెట్టవు. సో ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.